నమస్కారం అండి బాబాయ్ గారు, చిన్నమ్మ గారు, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి టమాటో మునక్కాయ కర్రీ అండి. టమాటా మునక్కాయ కర్రీ అంటే మా కోడలకి చాలా ఇష్టం అండి. టమాటా కాంబినేషన్తో ఏ కర్రీ చేసినా తనకి చాలా ఇష్టం. టమాటా మునక్కాయ కర్రీ అందరికీ తెలిసిందే అండి. కాకపోతే నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఈజీగా అయిపోవడమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మునక్కాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. రోగ నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువ. జలుబు చేసినప్పుడు, ఫ్లూ ఇన్ఫెక్షన్లు కూడా ఈ మునక్కాయ కర్రీ చాలా బాగా యూజ్ అయ్యిద్ది. వంట తెలియని వాళ్ళు కూడా ఈ మునక్కాయ టమాటా కర్రీని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. లేట్ ఎందుకు మరి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా మునక్కాయ కర్రీ తయారు చేసుకుందామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయం మినపప్పు వేసుకుని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేద్దాం. లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసే టైంలో మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1/2 కిలో టమాటాలు యాడ్ చేసుకుని యాడ్ చేసిన టమాటాలు మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటాలోంచి వాటర్ బయటకు వస్తుంది. ఈ టైంలో మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాం. చూసారా టమాటా ఎంత బాగా కుక్ అయిందో? ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకుని టమాటా గ్రేవీలో మునక్కాయ ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటే ముక్కలకి మసాలా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మునక్కాయ ముక్కలు లైట్గా కుక్ అయిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుని మరోసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకునే టైంలో ఉప్పు కారాలు సరిపోయేలా చూసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకుని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి మంట సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మునక్కాయ ఉడికిందో లేదో చూసుకొని కర్రీ మీ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీని చూస్తూ ఉంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదండి. ఆగండి, చివరిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ టమాటా కర్రీ రెడీ. అత్తయ్య గారు, మీ కర్రీ కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. బాబాయ్ గారు, చిన్నమ్మ గారు, యూట్యూబ్లో వచ్చే మన వీడియోలని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ని మిస్ కాకుండా రెగ్యులర్గా చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇవాళకి ఉంటా, మరి రేపటి వీడియోలో కలుద్దాం.